వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. రాయదుర్గంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జై భీం బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిందనూరు నాగరాజు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, అధికార అహంకారంతో ప్రత్యర్థులను బెదిరించడం తగదన్నారు. ఇసుక, మట్టి, క్వారీల అక్రమాలు, భూ కబ్జాలు, ఆలయ వ్యవహారాలు, ప్రోటోకాల్ ఉల్లంఘనలు తదితర అంశాలపై పలు ఆరోపణలు చేస్తూ వాటిపై సమాధానం చెప్పకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తాము లేవనెత్తిన ఆరోపణల్లో ఏది తప్పో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కాలవ శ్రీనివాసులు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని, తాను కూడా ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కాసాని నాగరాజు, జిల్లా కార్యవర్గ సభ్యుడు హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. ముఖ్యంగా ఈ మీడియా సమావేశం పెట్టడానికి ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్నటి రోజున రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్టలో జరిగిన ఒక మీటింగ్లో కాలవ శ్రీనివాసులు గారు కొన్ని మాటలు మాట్లాడడం అనేది జరిగింది. ఆ విషయం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ని మేము నిర్వర్తిస్తున్నాం. విషయం ఏమబ్బా అంటే, ముఖ్యంగా అంటే ఆయన అంత సీనియరు, అంత నాలెడ్జ్ పర్సను, ఈ విధంగా సహనం కోల్పోయి ఎందుకు మాట్లాడినాడో నాకు అర్థం కాలే. మొట్టమొదట 2 ఏళ్ళ నుంచి చూస్తున్నాం సహనం కోల్పోయి మాట్లాడినాడు. బట్ మంచిదే, ఆయన ఏదో బడిత పూజ చేస్తానని చెప్పేసి చెప్పినాడు. సంతోషం. నువ్వు బడిత పూజ చేస్తానంటే మేమేం సిద్ధంగానే ఉన్నాం. ఎప్పుడు రావాలా, ఎక్కడికి రావాలా అనేది నువ్వు ముహూర్తాన్ని ఫిక్స్ చేయమంటారా, మీరు ఫిక్స్ చేస్తారా, మమ్మల్ని ఏమైనా ఫిక్స్ చేయమంటారా? మీరు ముహూర్తం ఫిక్స్ చేస్తే మీరు ఎక్కడికి రమ్మన్నా రావడానికి నేను సిద్ధం. లేదా వినాయక సర్కిల్లో నేను చేరేసి కూర్చోయింటా, మీరు రాండి బడిత పూజ చేయడానికి. ఏ విధంగా మాట్లాడతారండి? మీరు అంత సీనియర్ మోస్ట్ నాయకుడు అయింది, మీరు చేస్తున్నా దేనికి చేస్తారు మీరు బడితి పూజ? నాకు అర్థం కావడంలే. అంటే మీ ఇసుక దందాలను అడ్డుకున్నందుక, లేకపోతే మీ మటకాలు, మీ పేకాట రాయల్ని, మీ క్రికెట్ బెట్టింగుల్ని, లేక మీ ఇసుక దందాలని, లేక మీ కోరిల్ని మీరు ఇవన్నీ అడ్డుకున్నందుక, లేకపోతే ఆ పవిత్రమైన దేవాలయంలో ఒక పూజారికి రికమెండేషన్ చేసి ఒక లెటర్ ఇచ్చారే ఇతన్ని పెట్టుకోండి అని, దాన్ని అడ్డుకున్నందుక, లేకపోతే ఆ విగ్రహాలు కదిలించిన దానిక, వెంకటరమణ స్వామి విగ్రహాలు కదిలిస్తే మేము ప్రశ్నించినందుక, ఇట్లా అనేకమైన మీరు మీ కోరిళ్ళు, అక్రమ కోరిళ్ళు, మీ అక్కడి నుంచి మెటల్ కర్ణాటకకు పంపిస్తా ఉంటే గవర్నమెంట్కి కోట్లాది రూపాయలు నష్టం జరుగుతా ఉంటే అక్రమ కోరీల గురించి ప్రశ్నించినందుక దేనికి బడితి పూజ చేస్తారు? లేకపోతే రాయదుర్గం ప్రజలు నీటి సమస్య పైన నానా ఇబ్బందులు పడుతుంటే ఆ నీరు కావాలని ప్రశ్నించినందుక, లేదా ప్రోటోకాల్ మీ కుమారుడు వెళ్ళి రిబ్బన్ కట్ చేస్తే ప్రోటోకాల్ మీద మాట్లాడినందుక, లేకపోతే అంటే దేనిపైన మీరు బడితి పూజ చేస్తారు? అంటే ప్రశ్నించే ఇది ప్రతిపక్షాలకి ఉండకూడదు. అదే మీ ఉద్దేశం. నేను కూడా మీ వీడియో మార్నింగే చూశాను, నిన్నంతా మీటింగ్లో ఉండి చూడలే. అదే బడిత పూజ చేస్తామని చెప్పేసి సంతోషం. మీరు బడిత పూజ, మీరు ఇంకొక విషయం ఎత్తుతున్నారు, ప్రతిసారి కూటమి ప్రభుత్వం అంటున్నారు. ఎక్కడుందండి అటు కూటమి ప్రభుత్వం? నాకు తెలియక అడుగుతాను, ఎక్కడుంది? అక్కడ నడుస్తూ ఉండేది కేవలం కాలవ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కాదు, టీడీపీ ప్రభుత్వం కాదు, కాలువ ప్రభుత్వం అని నడుస్తారు. ఎందుకు కూటమి వాళ్ళని మధ్యలోకి తెస్తారు? పాపం వాళ్ళు అన్నం ఎరగరు, పుణ్యం ఎరగరు. ఆ జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అన్నం పుణ్యం ఎరగరు. వాళ్ళని ఎందుకు మధ్యలోకి తెచ్చి కూటమిని మీరు చేసే అన్యాయాలు, అక్రమాల్లోకి వాళ్ళకి ఎందుకు భాగం పంచుతారో నాకు అర్థం కావడం లేదు. పాపం ఆ జనసేన యువ నాయకుడు ఎక్కడ పోయినాడో అది కూడా అర్థం కావడం లేదు. మీరు కూటమి అనద్దండి, కాలువ ప్రభుత్వం, రాయదుర్గంలో కాలువ ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పండి. అంతేగాని ఇలాంటివన్నీ మాత్రము ఎట్టి పరిస్థితుల్లో దయచేసి మీకు అన్నీ తెలిసిన
వ్యక్తులు మీరు అలా మాట్లాడొద్దండి అని చెప్పేసి చెప్తున్నా. ఇంకొక విషయం మాట్లాడినారు, 1000 ఓట్లు వచ్చిన వాళ్ళు కూడా మమ్మల్ని ప్రశ్నిస్తారా, వాళ్ళకి అది ఉందా ఇది ఉందా అని. కాలువ శ్రీనివాసులు గారు బాగా గుర్తుపెట్టుకోండి, 2014లో ఇదే 1000 ఓట్లు నీకు పడకపోయింటే రాజకీయ భవిష్యత్తు ఉండేది కాదు, కనుమరుగైపోయేవాడు. ఈరోజు కేవలం 1600 ఓట్లతో ఆ రోజు నువ్వు గెలిచినావు, మంత్రి అయినావు. అదే 1000 ఓట్లు నీకు పడకపోయింటే నీకు రాజకీయ భవిష్యత్తు ఉండేదా? ఈరోజు కనుమరుగైపోయేవాడు కదా, అది మర్చిపోయావా? నీకు ఇప్పుడు ఏదో మెజార్టీ వచ్చిందని తెగ ఫీల్ అయిపోతున్నారు మీరు. అయ్యా, నీకు పడిన ఓట్లు ఎన్ననేది నేను చిన్న లెక్కేసి చెబుతున్నా. మొన్న పరకాల ప్రభాకర్ గారు ఒక లెక్క చెప్పినాడు, ఏ విధంగా ఓట్లు పడినాయి టీడీపీకి అనేది. దాన్ని బాగా వినండి, చదవండి, అర్థమైందా? సెకండ్ వన్, 3 పార్టీలు కలిసి ఓట్లు వేస్తే మీకు ఆ మాత్రం వచ్చినాయి ఓట్లు. ఇదొకటి. ఒక పక్క జనసేన, ఒక పక్క పరకాల ప్రభాకర్ గారు పెట్టిండే ఇది, మరి మరొకటి బీజేపీ, ఇలా అనేక మంది మీకు ఓట్లు వేస్తే దీని ఇంకా మించి ఇంకోటి ఏమంటే ఆ వైసీపీలో నుంచి కాపు రామచంద్రారెడ్డి మీ కూటమిలో చేరి ఆ కాపు రామచంద్రారెడ్డి నుంచి కూడా నీకు ఓట్లు రావడం అనేది జరిగింది. ఈ లెక్కలన్నీ పక్కాగా మాకు తెలుసు. టీడీపీ అభిమానులు వీళ్ళంతా కలిస్తే నువ్వు గెలిచినావు ఈరోజు. అదేమో కాలువ శ్రీనివాసులు అని మీ పేరు మీద గెలవలే, ఆడ టీడీపీ మీ ప్రభుత్వం, టీడీపీ పార్టీ అభిమానులు ఓటేస్తే గెలిచినారు మీరు. వైసీపీకి ఆపోజిట్ గా మీకు అన్ని ఓట్లు రావడం. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.